ఇంటర్నేషనల్గా అంత ఎఫెక్ట్ ఉండదు అని అంటున్నారు భార్గవ గారు. అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ స్టాక్ మార్కెట్ ర్యాలీ చూపిస్తోంది అండ్ స్టాక్ మార్కెట్ మీద దాని ఎఫెక్ట్ కూడా చూపిస్తూ ఉన్నారు. అండ్ సిల్వర్, బేసిక్గా సిల్వర్కి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఇంకా రేట్ ఎక్కువ అవుతుంది అంటారు. మార్కెట్ అంటే ట్రంప్ ఎక్కడైతే ప్రపంచం అంతా ఈ అమెరికాకి సంబంధించి చూస్తోందో మన ఇండియన్ బిజినెస్ దాని మీద ఆధారపడి ఉంది. సో ఆ ర్యాలీ అనేది చూస్తున్నాం. బట్ భార్గవ్ గారు అంటున్నారు ఎఫెక్ట్ ఉండదు అని అంటున్నారు. అండ్ అమెరికన్సే భయపడాలి ఇప్పుడు, ఎందుకంటే అలాంటి నేచర్ మన ట్రంప్కు ఉంది అంటున్నారు. ఇప్పుడు ఎఫెక్ట్ అనేది ఈ రోజే మనకి తెలిసింది. ఇవాళ సెన్సెక్స్ను, దాని తర్వాత మిగతాది స్టాక్ మార్కెట్స్ అన్నీ రైజ్లో బ్రహ్మాండంగా ఉన్నాయి ఇవాళ స్టాక్ మార్కెట్. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే ఇప్పుడు ఎఫెక్ట్ ఉండదు అని మరి ఎట్లాగంటున్నారో నాకు తెలియదు. నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ట్రంప్ స్టేట్మెంట్స్ ద్వారా ట్రంప్కి అసలు ఈ రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం అనేది ఇష్టం లేదు. తను ఏమంటున్నాడంటే అమెరికా తన డబ్బులు ఖర్చు పెట్టి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి యుక్రెయిన్కి ఎందుకు సహాయం చేయాలి అనేది అంటున్నది. ఇంకా అది సో ఇప్పుడు ఏమిటంటే అమెరికా ఈ డబ్బులంతా సేవ్ చేసుకోవచ్చు ఇది కాకపోతే. రెండోది ఇజ్రాయిల్కి ఇది పాలస్తీనియన్స్కి ఏదైతే గాజాలో వార్ జరుగుతున్నదో, లెబనాన్లో జరుగుతున్నదో ఇది దానికి వ్యతిరేకం ఇది ట్రంప్. సో ఇది కూడా మార్చి లోపుగా ఆపుతాను అనేది ఎక్కడో ప్రామిస్ చేసినట్టున్నాడు. సో మూడోది ఏమిటంటే మీరు రేజ్ చేసింది ఏమిటంటే ఎకనామిక్ ఇష్యూస్ ఏంటంటే దీనివల్ల ప్రపంచం మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకైతే ట్రేడ్ బ్యారియర్స్ పెడతాడు ఇక్కడ. ఇప్పుడు ఇండియా మీద ట్రేడ్ బ్యారియర్స్ పెట్టదలుచుకున్నాడు. ఏమంటాడంటే ఇండియా చాలా మటుకు అమెరికా నుంచి ఏదైతే ఇంపోర్ట్స్ చేస్తున్నదో దాని మీద హెవీ ట్యాక్సెస్ వేస్తున్నారు. ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంటాడు. హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్ మీద 100% ట్యాక్స్, ఇది ఎక్కడ నేను వినలేదు అని చెప్తూనే ఉంటాడు. సో దాని తర్వాత చైనా మీద ఆంక్షలు వేస్తాడు. ఇంతే చైనా నుంచి ఇంపోర్ట్స్ చేయడానికి వీలు లేదు అనేది దాని మీద ఇంపోర్ట్ బ్యారియర్స్ పెడతాడు. సో ఇట్లా మీరంతా చూస్తే యుద్ధాల మీద ఇంపాక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ ఎకానమీ మీద, వరల్డ్ ఎకానమీ మీద ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే సెకండ్ టర్మ్ లో కొంచెం ఈసారి ఘాటుగానే ప్రవర్తిస్తాడు. ఫస్ట్ టైమే ఘాటుగా ప్రవర్తించారు, ఈసారి ఇంకొంచెం ఎక్కువ పాళ్ళు ఉండే అవకాశం ఉన్నట్టే ఉంది. రైట్, వినోద్ కుమార్ గారు, మీరు ఇందాక అన్నారు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడికి వెళ్తున్న లీగల్గా వెళ్తున్న మైగ్రెంట్స్ కూడా ఎవరైనా సరే దే షుడ్ బి అలర్ట్. అండ్ భార్గవ్ గారు అన్నట్టు అమెరికన్స్ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అక్కడ విచ్చలవిడిగా వెపన్స్ వాడుతున్నారు. రిస్టోర్ చేయబడ్డది, మళ్ళీ ఇప్పుడు ట్రంప్ తీసేయచ్చు. కరెక్ట్. దాని తర్వాత ఇప్పుడు ఏదో ప్రాక్టికమ్స్ ఉంటాయి, ఇది ఆఫ్టర్ కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని వర్కింగ్ అవర్స్ దాన్ని స్ట్రిక్ట్ చేయొచ్చు. దాని తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే స్టెమ్ దాంట్లో ఉన్న క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళకు అమెరికాలో ఈజీగా ఉద్యోగాలు దొరికే అవకాశం ఉండే, దాన్ని కూడా తగ్గించవచ్చు. ఎందుకనంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇమిగ్రెంట్స్ వల్లనే వచ్చింది అనే పర్సెప్షన్, అటువంటి ఒక ప్రోపగాండా చేశాడు. దానివల్ల వైట్ రైటిస్ట్ అంతా నమ్మారు. సో దాంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇటువంటి పాలసీస్ మన ఇండియన్ స్టూడెంట్స్ పోవాల్సిన వాళ్ళకైనా అక్కడ ఉండి ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ఈవెన్ చేంజ్ కావాల్సుకున్నప్పుడు కూడా ఒకప్పుడు ఉన్నంత వెసులుబాటు ఇప్పుడు అవన్నీ కూడా తగ్గిస్తారు. సో దానివల్ల ఎఫెక్ట్ అయిపోతారు. అంటే అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా ఇప్పుడు పోల్చుకొని స్టడీస్ పోల్చుకొని అక్కడ ఆలోచించుకుంటూ ఉన్న వాళ్ళకైనా దాని ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఓకే, రైట్. భార్గవ్ గారు, ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది అంటారు. మీరు అంటున్నారు ఎఫెక్ట్ మినిమల్ ఉండొచ్చు, బట్ ఓవరాల్గా గ్లోబల్గా చూస్తే, రైట్, చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి. గ్లోబల్ ఇంపాక్ట్ ఉండదు అని నేను అనడం లేదు, కానీ ట్రంప్ యొక్క ఈ సెకండ్ టర్మ్ వల్ల చాలా డ్రాస్టిక్ ఇంపాక్ట్ యాక్చువల్గా ఇంటర్నల్ గా ఉండబోతుంది. ఓకే, అంటే ట్రంప్ యొక్క పాలసీ పర్స్పెక్టివ్ ఎలాంటిదంటే ప్రపంచమంతా అమెరికా డబ్బులు ఖర్చు పెట్టి, తన వనరులు ఖర్చు పెట్టి ప్రపంచమంతా పెత్తనం మెయింటైన్ చేయాల్సిన పనేమి, మిలిటరీ మెయింటైన్ చేయాల్సిన పనేమి, ఈ నాటో అనేటువంటిది మన తలకు భారము, యూరోప్ ను రక్షించడానికి మన సొంత డబ్బులతో మనం చేయాల్సిన పనేమి, యూరోపియన్ పార్ట్నర్స్ నాటోకి సంబంధించిన డబ్బులన్నింటినీ వాళ్ళు కనుక డబ్బు ఖర్చు పెడితే మనం ఉందాము, లేకుంటే మనకేం పని యూరోప్ ప్రొటెక్ట్ చేయాల్సిన పని, రష్యాకు యుక్రెయిన్ గొడవలో మనం ఎందుకు జోక్యం చేసుకోవాలి, యుక్రెయిన్ కి మన డబ్బు ఎందుకు పంపించాలి.
చైనాను కంట్రోల్ చేయాలి మనము. అయితే చైనా తైవాన్ కొట్లాడుకుంటుంటే తైవాన్ కోసం మనమంతా మన ఆయుధాలను తీసుకొని అంత దూరం పోవాల్సిన పనేమి అనే ధోరణి. అంటే ట్రంప్ యొక్క వైఖరిలో ఒక నేషనలిస్టిక్ టెండెన్సీ ఉంటుంది. ఈ నేషనలిస్టిక్ టెండెన్సీ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక ఎంపైర్ ని మెయింటైన్ చేస్తున్న అమెరికా దానికోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బు అదంతా వృధా అనేటువంటి అభిప్రాయం ట్రంప్ ఉంది. సో తిరిగి ఐసోలేషనిస్ట్ పాలసీ, అంటే అమెరికా మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు వరకు కూడా మిగతా ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ రాజకీయాల్లో పాలు పంచుకునేది కాదు, దాన్ని ఐసోలేషనిజం అనేవాడు. మనకేం సంబంధం లేదు మిగతా ప్రపంచంతో. ట్రంప్ హయాంలో అమెరికా ఐసోలేషనిజం వైపు పోతుంది. వ్యాపారానికి సంబంధించినంత వరకు తీవ్రమైన సుంకాలను విధించే ఒక ప్రొటెక్షనిస్ట్ పాలసీ, అంటే తన సరుకులు కాపాడుకోవాలి, వేరే దేశాల నుంచి దిగుమతి అయ్యే సరుకుల మీద తీవ్రంగా పన్నులు విధించాలనేటువంటి ఒక ధోరణి వైపు పోతుంది. అంటే ట్రేడ్ వార్స్ కు దారితీస్తుంది. అమెరికా పన్నులు విధిస్తే వేరే వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు కూడా పన్నులు విధిస్తారు, అంటే ట్రేడ్ వార్స్ కు దారితీస్తుంది అది. సో ప్రొటెక్షనిజం వైపు దారితీస్తుంది, సూపర్ నేషనలిజం దారితీస్తుంది. దాని బేసిస్ లో వైట్ రేసిజం ఉంది, తెల్లజాతి దురహంకారం ఉంది దాని వెనకాల. తర్వాత తన ఓన్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ని ఏమాత్రం గౌరవించినటువంటి ఒక ఫాసిస్ట్ టెండెన్సీ ఉంది. అందువల్ల అమెరికన్ సొసైటీ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అమెరికా ప్రభావంతో నడుస్తున్నటువంటి రాజకీయాల సరళి మారిపోతుంది. ఓకే, ఎలా అంటే ఎకనామిక్ గా కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, కంప్లీట్ హోలిస్టిక్ చేంజ్ ఉంటుంది ఇటు అమెరికాలో. ఆ ఎఫెక్ట్ అనేది మొత్తం ప్రపంచ దేశాలు చూస్తాయి మీరు చెప్పేదాన్ని బట్టి. డెఫినెట్లీ. రైట్. ఇండియన్స్, హౌ అబౌట్ ఇండియన్స్ దెన్? ఇండియన్స్ ఏంటి, అక్కడున్న సిచ్యువేషన్ ఎంత సేఫ్ ఉన్నారు వాళ్ళు వచ్చేస్తారా, లేకపోతే ఇప్పుడు చాలా మంది కెనడాకి అటు సైడ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఫ్లరిష్ అవుతున్నారు? ఇండియాకి సంబంధించినంత వరకు ట్రంప్ కు వ్యక్తిగతంగా ఇండియాతో సానుకూలంగా ఉండాలనే వైఖరి ఉంది. ఎందుకంటే చైనా పట్ల చాలా హాకిష్ వైఖరి ఉంది, చైనా పట్ల తీవ్ర వ్యతిరేకత వైఖరి ఉంది. కాబట్టి గ్లోబల్ పాలిటిక్స్ లో భాగంగా ఏషియాలో ఇంకొక మేజర్ ఇండియాతో సన్నిహితంగా ఉండాలనేటువంటి అభిప్రాయం ఉంది. రెండో కారణం ఏమి, ఇండియాని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమంటే చైనాతో ఉన్నంత థ్రెట్, ట్రేడ్ ఇంబ్యాలెన్స్, అంటే అమెరికన్ మార్కెట్లను చైనా సరుకులు వెల్లువెత్తడమే కాకుండా హై ఎండ్ టెక్నాలజీస్ లో, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో చైనా అమెరికాకు పోటీని ఇవ్వగలుగుతుంది. ఇండియా నుంచి అటువంటి థ్రెట్ లేదు. ఇండియా సరుకులు వచ్చి అమెరికాను ముంచెత్తవు. ఇండియాలో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల అమెరికన్ టెక్నాలజీకి ఒక కంపిటీషన్, భయపడాల్సిన అవసరం లేదు అమెరికాకి. భయపడాల్సిన అవసరం లేని ఒక పెద్ద దేశము, పైగా ఇండియన్ మార్కెట్ అమెరికాకు ఉపయోగపడుతుంది. ఆ కారణాల చేత ఇండియా పట్ల కొంత సానుకూలత ఉంటుంది ట్రంప్, నో డౌట్ అబౌట్ ఇట్. అయినప్పటికీ అల్ట్రా నేషనలిస్ట్ టెండెన్సీ, వైట్ రేసిజం అనేటువంటి ఐడియాలజీని చాలా తీవ్రంగా నమ్ముతాడు. కాబట్టి వ్యక్తిగతంగా తాను చైనాలో ఇండియాని చూస్ చేసుకున్నప్పటికీ ట్రంప్ రిలీజ్ చేసేటువంటి రేసిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాని తీవ్రమైన ప్రభావానికి అక్కడ స్థిరపడి భారతీయులు పురికాక తప్పదు. ఎందుకంటే ఎవరి కంట్రోల్లో ఉండదు. ఒకసారి ఆ విషవాయువు అనేది సమాజంలోకి విడుదలైన తర్వాత సెలెక్టివ్